అందరికీ నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు జీవితాన్ని చూసినట్టయితే నిజంగా నాకైతే చాలా చాలా జాలేస్తుందండి. జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి వికృత క్రీడలో బలిపశువు కాబోతున్నాడు. మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. టీడీపీని టార్గెట్ చేస్తూ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. చంద్రబాబుని కానీ లోకేష్ కానీ నానా రకాలుగా పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక్క రెడ్డి కులస్తుని చూపించండి. ఎస్పెషల్ వైసీపీలో మార్క్ మై వర్డ్స్, వైసీపీలో ఉన్నటువంటి ఒక్క రెడ్డి కులస్తుడైనా చంద్రబాబుని కానీ లోకేష్ కానీ ఇష్టారీతిని తిట్టిన వాళ్ళు ఉన్నారా? క్రాస్ చెక్ చేయండి. కానీ ఎస్సీ ఎస్టీలలో కొంతమంది మా వల్ల కాదు బాబోయ్ అంటే ఇక బీసీలను ముందు పెడతాడు, వీళ్ళని కూడా కాదంటే కాపులను ముందు పెడతాడు. ఏ రకంగా తిట్టండి హే తిట్టండి, తిట్టండి హే తిట్టండి, మీ వెనక నేనున్నా, మీ వెనక నేనున్నా. ఏం చేస్తాడు వెనకండి? ఇదిగో పొన్నవల్లి సుధాకర్ రెడ్డి ముందుకు పంపుతాడు. ఎవరి పొన్నవల్లి సుధాకర్ రెడ్డి అంటే ద గ్రేట్ రిమాండ్ రత్న. పొన్నవల్లి సుధాకర్ రెడ్డి వాదించాడంటే చాలు అవతల బెయిల్ రాదు, రిమాండ్ అంతే. ఎవరి తరఫునైతే వాదిస్తాడో వాళ్ళకి రిమాండ్ ఇంక అంతే. ఈరోజు నేను అంబటి రాంబాబుకి రిమాండ్ విధించగానే కోర్టు థ్యాంక్స్ టు పొన్నవలు, థ్యాంక్స్ టు పొన్నవలు, థ్యాంక్స్ టు పొన్నవలు అని చెప్పేసి ఎన్ని టీడీపీ పోస్టులు, ఎన్ని జనసేన వాళ్ళ పోస్టులు. ఇంకా చెప్పాలంటే రిమాండ్ రత్న కాదు, రిమాండ్ సింహ. ఇదేంట్రా అంటే మరే ఆ రకంగా ఆయన పేరు మారుబ్రోగుతుంది రిమాండ్ అంటే అని అంటున్నారు. సో పొన్నవోలు టాలెంట్తో అంబటి రాంబాబుకి రిమాండ్. ఇక బయట ఉన్నవారి సిచ్యువేషన్ ఏంటని చూస్తుంటే ఈరోజు జోగి రమేష్ తీసుకుందాం. జోగి రమేష్ ఏమంటాడు? లోకేష్ని నానా రకాలుగా ఇప్పుడు కోస్తున్నాడు. ఆ కోతను కుయ్యలేను. జోగి రమేష్ ఆలోచించుకోవాలి. గుడ్డిలో మెల్లో లేదన్నప్పుడు గాలివాటమో మన తెలుగు ప్రజల యొక్క అత్యాసో ఏందో కానీ 2019లో మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఆ తర్వాత మంత్రులు అయ్యారు. అసలు ఇంక కలలో అయినా మిమ్మల్ని మంత్రులుగా ఆఫ్కోర్స్ మిమ్మల్ని గెలిపిస్తారు జనాలు. వైసీపీ ఇప్పుడు 11 సీట్ల పరిమితమైంది. అందులో ఒకటి ఎగిరిపోయి ఒకటన్నా ఆశ్చర్యం లేదు, ఆ ఒకటి కూడా పోవచ్చు. అంటే ఇక రాదు అని అంటున్నాను నేను. ఎందుకు ఈ రకం చెప్తున్నానంటే జగన్ ఆడుతున్న వికృత క్రీడ అలాంటిది. ఈరోజు పచ్చి బూతులతో పోస్టులు, పచ్చి బూతులతో వీడియోలు, పచ్చి బూతులతో ప్రెస్ మీట్లు. ఏంది అసలు ఇది? మరలా చెప్తున్నా గుర్తు తెచ్చుకోండి. ఒక రెడ్డి పొలిటీషియన్ ఫ్రమ్ వైసీపీ, ఆడవారైనా మగవారైనా ఎవరైనా కానీ చంద్రబాబుని కానీ లోకేష్ని తిడుతూ మీకు కనిపించారా? మహా ఉంటే నార్మల్గా మాట్లాడతారు వాళ్ళు, అంతే. రోజనే ఉంది లిమిట్స్ క్రాస్ చేసిందా అంటే ఆమె బీసీ సామాజిక వర్గం, వాళ్ళ హస్బెండ్ తమిళం, బట్ ఇక్కడ ఆమె రెడ్డి అన్నట్టుగా ఉన్నా కానీ మొన్న మధ్య అంటుంది నేను రెడ్డి అంటే నేను బీసీ కదా అంటుంది. మేబీ బీసీ అనుకొని అప్పుడప్పుడు నోరు జరుగుతుందేమో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు నేను చెప్పదలుచుకుంది అంబటి రాంబాబు అసలు ఆ కోతలు ఏంటండి, ఆ బూతులు ఏంటండి, అసలు ఆ రకంగా అనాల్సిన అవసరం ఏంటండి ఆయనకి? కానీ అన్నాడు. ఎందుకంటే అనిపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వైసీపీలు ఆలోచించండి. అంబటి రాంబాబు, బూతుల రాంబాబు, ఆంబోతు రాంబాబు అతను కాపు కులస్తుడా? మా కాపు కులస్తుని టార్గెట్ చేశారని అంటారా? ఎవరయ్యా కాపు కులస్తుడు? ద గ్రేట్ ముద్రగడ పద్మనాభరెడ్డి ఈరోజు ఒక లెటర్ రిలీజ్ చేశాడు. మా కాపుని టార్గెట్ చేస్తున్నారండి మీరు, ఏంటండి ఇది? మా నాన్న మాట చెప్పాడండి, నాకు ఒక అబద్ధం ఆడితేనండి 100 అబద్ధాలు ఆడాల్సి వచ్చింది అన్నాడండి. అందుకేనండి నేను ఒక అబద్ధం కూడా ఆడినండి. అవునా? ఎందుకు మొదలు ఏమన్నాడు లెటర్లో? సిబిఐ వాళ్ళు చెప్పారంట నెయ్యి కల్తీ కలదని. ఓరు బాబోయ్! అంటే వైసీపీలు అంత ఎర్రిపప్పులు అంటే ఎవరు? బుజ్జినానులు వాళ్ళ భాషలో, అంటే అంత అమాయకులు పిల్లలు అని ముద్రగడ పద్మనాభరెడ్డి అనుకుంటాడు. ద గ్రేట్ పద్మనాభరెడ్డి ఈజ్ నాట్ కాపు, ఈ బిలాంగ్స్ టు రెడ్డి అని అనుకుందామంటే రెడ్డిలు ఎవరు యాక్సెప్ట్ చేశారండి రెడ్డి అని? కాపులు వచ్చేసి నీకు దండం స్వామి వెళ్ళిపోయా మా కాపుల నుంచి వాళ్ళు అన్నట్టు ఉన్నారు ఇండైరెక్ట్గా. ఆయన వచ్చి ఈరోజు మా వంగవేటి రంగాన్ని చంపారు, ఆ తర్వాత ఎంతో నన్ను వేధించారు, అండ్ మా అమ్మటి. అసలు వంగవేటి మోహన రంగాలంటే లెజెండ్ ఎక్కడ? కాపు ఉద్యమాన్ని తీసుకెళ్లి వైసీపీకి తాకట్టు పెట్టిన ముద్రగడ పద్మనాభరెడ్డి ఎక్కడ? బూతులతో చలలేకపోతున్న ఈ అంబటి రాంబాబు ఎక్కడ? ఇదే అంబటి రాంబాబు ఎన్నోసార్లు ఇంటర్వ్యూలలో మా కాపులు తాగుబోతులు, మా కాపులు తెలివి తక్కువ వాళ్ళు, మా కాపులు పదవులకు పనికిరారు, మా కాపులు ముఖ్యమంత్రి పనికిరారు అన్నాడు కదా చెక్ చేసుకుని ఇంటర్వ్యూలు. ఇదే అంబటి రాంబాబుని కాపు ఉద్యమానికి సంబంధించి మీరు ముందుండాలి నడిపించాలంటే నేను అంత పెద్ద కాపుని కాదండి, నేను పట్టించుకోనండి, నా పని నేను చూసుకుంటానండి ఇలాగే చెప్పాడు. నాకెందుకు ఉద్యమాన్ని అని అన్నాడు. అటువంటి అంబటి రాంబాబు ఈరోజు మీకు కాపా? ఏ రకం మీకు కాపు? ఉద్యమం చేశాడా? దాసనారాయణ సినిమాలో పేరు తెచ్చుకున్నాడా?
లేదన్నప్పుడు వరదరాజుల నాయుడు అని ఉంటారు, స్వతంత్ర ఉద్యమకారుడు, జర్నలిస్ట్ కూడా, ఫ్రీడమ్ ఫైటర్ ఆయన. కోడి రామ్మూర్తి నాయుడు, ఇండియన్ హెర్క్యులెస్ ఆయన. లేదన్నప్పుడు రమేష్ నాయుడు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. మన చిరంజీవి, ద గ్రేట్ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఆయన. మన పవన్ కళ్యాణ్ ఆయన. వీళ్ళయ్యా మీ కాపులంటే. అండ్ వంగవీటి మోహన్ రంగ లెజెండరీ అసలు అతను ఆయన. వీళ్ళెవరు అసలు? కాపు ఉద్యమాన్ని తాగట్టిన ముద్రగడ, పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ మీ కాప. పచ్చి బూతులతో అమ్మ తల్లి చెల్లి అన్న తేడా లేకుండా, పదవిలో ఉన్నాడా పదవిలో లేడన్న తేడా లేకుండా పచ్చి బూతులు మాట్లాడుతున్నటువంటి ఈ అంబటి కాప. ఎవరయ్యా కాపు? ఈరోజు ఏపీలో ఉన్నటువంటి కాపులకి నిజమైనటువంటి నేస్తం అంటే చంద్రబాబు నాయుడు. కాపు నేస్తం పేరుతో వాళ్ళకి లోన్లు ఇస్తున్నాడు, సబ్సిడీలు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కాపు అయినా కానీ అందరవాడు అంటూ ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చి, ఆ తర్వాత కాపు సమితి ఒక తాటి మీద తీసుకొచ్చి అందరికీ మేలు చేస్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ సైతం అందరవాడు అంటూ ఉన్నా, అవునన్నా కానన్నా ఎంతో కొంత ఆయన కులానికి సామాజిక మేలు చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి ఎక్కడ చిలికి రాకుండా చూసుకుంటున్నాడు. వీళ్ళు కాపులు. సో ఒక్క ముఖ చెప్పి ఈ వీడియో క్లోజ్ చేస్తా. చేతులారా వచ్చాడు రాబాబు వీడు అన్నట్టుగా ముద్రపడ ఎంట్రీ. దాంతో అంబటి రాంబాబు యొక్క లైఫ్ ఏదైతే ఉందో జగన్ యొక్క డెబిల్ గేమ్లో ఎండేది అనిపిస్తుంది. పొలిటికల్ లైఫ్ అండ్ ఓకే. ఎందుకంటే అంబటి రాంబాబు తక్కువడు కాదు, అంబటి రాంబాబు చాలా తెలివైనవాడు. సో అంతేమంగా ఇప్పుడు నేను చెప్తుంది, అంబటి రాంబాబుని ముందు పెట్టి నీచమైనట్టు వికృత కూడా జగన్ ఆడుతూ ఉంటే క్లియర్గా అసలు నెయ్యే లేదురా బాబు, 68 లక్షల కేజీలు మొత్తం కెమికల్ ఆయిల్ అని చెప్పేసి సిబిఐలు ఇస్తే అసలు నెయ్యే కల్తీ కదా సిబిఐలు చెప్పారండి అంటూ ముద్రగాడు వస్తాడు మధ్యలో. ఇలా చెప్పుకుంటూ పోతే ఒరే ఈ రోజురా ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు స్కిల్ కేసు సంబంధించి చంద్రబాబు సంబంధమే లేదు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద ఎక్కడ వైలేషన్ పాల్పడని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇస్తే అనుమతి ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తే వైసీపీ వాళ్ళు అంటారు స్కిల్ కేసులో చంద్రబాబు తప్పించుకోలేదు, ఈడీ ఇన్వాల్వ్ అయింది, ఇక బిచ్చు బీక్సింది అంటాడు. ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క ఎక్స్ హ్యాండిల్, ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు పెడుతున్నారు. సేమ్ ముద్రగడ పద్మనాభం స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు. అదే స్క్రిప్ట్ అక్కడ ఏమని నెయ్యి కల్తీ కలదని సిట్టి చెప్పిందని, సిబిఐ చెప్పిందని. అరే నెయ్యి కల్తీ కలదని ఎవరు చెప్పారా? నిన్న మొన్న ఆడ చూసినట్టు ఒక మేము భలే ఉంది అసలు. ఏంటి జడ్జిని అంటాడు ఒక లాయర్. ఏంటి జడ్జి గారు మా క్లయింట్ ఏం చేశాడని భారతీ సిమెంట్ అని చెప్పేసి బూడిదని కలిపేసి కల్తీ చేశాడు. మళ్ళీ చెప్పండి, భారతీ సిమెంట్ అని చెప్పేసి బూడితో అక్కడ బిల్డింగ్ కట్టాడు. మళ్ళీ చెప్పండి, ఎన్నిసార్లు చెప్పాలి? భారతీ సిమెంట్ అని చెప్పేసి బూడితో కట్టాడు అంటే దీని అర్థం ఏంటి? మొత్తం కల్తీ కదా. ఏం కల్తీ? సిమెంట్లో బూడిద కలిపితే కల్తీ, సగం బూడిద సగం సిమెంట్ కల్తీ. మొత్తం కట్టిందే బూడితో కదా, ఇంకా ఎలా కల్తీ? బూడితో కట్టిన కట్టడం అంటే మావాడు కల్తీ సిమెంట్ వాడలేదు, రిలీజ్ చేశాడు మావాడిని. ఇలా ఉంది ఈరోజు వైసీపీ పరిస్థితి. ఇది వాళ్ళ దౌర్భాగ్యం, వాళ్ళ దరిద్రం. మారండి రా బాబు మారండి. బానిసత్వం గురించి నేను విన్నాను కానీ జగన్ ఏది చెప్తే చేసుకుంటూ పోతున్నారు కదా. బుర్ర ఉండదా, బుద్ధి ఉండదా, చదువుకోలేదా, న్యూస్ చూడరా? ఇంత దారుణంగానా, ఇంత అమాయకంగానా? ప్లీజ్ మీకంటూ కుటుంబాలంటే జాగ్రత్త.